తెలుగుదేశం పార్టీ స్వైర విహారం కాన్స్టిట్యున్సీలో చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు అధిష్టానం ఉంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది? బీజేపీతో సాగించినటువంటి ప్రయాణం లాంటి ప్రయాణం కాదు జనసేన కూటమితో ముందుకు పోవడం అనేటువంటిది. జనసేన బలీయమైనటువంటి శక్తి. బీజేపీ తనకిచ్చినటువంటి సీట్లలో నేషనల్ ఇంట్రెస్ట్తో ఢిల్లీలో వీళ్ళ సహకారం వాళ్ళకి అవసరం కాబట్టి ఇచ్చినటువంటి సీట్లతో సరిపుచ్చుకునేటువంటి ధోరణి. ఈ రెండిటికి తేడా ఉంది అనేటువంటి విషయాన్ని అధిష్టానం గమనించి ఎప్పటికైనా సరే కూటమిలో ఉన్న పక్షాలను గౌరవించడం, ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానాలను ఇవ్వడం, కేవలము సీట్ల ఎలకేషన్ చేసేసి ఊరుకోవడం కాదు, అక్కడ పరిపాలనలో కూడా అక్కడ జరిగేటువంటి సంగతుల్లో కూడా పంచుకోవడం అనేటువంటిది నేర్చుకుంటేనే కూటమి మరికొంతకాలం మనుగడ సాగించగలుగుతుంది. లేకపోతే భారతీయ జనతా పార్టీతో సాగించినటువంటి కూటమిలాగా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ముందుకు పోవడం చాలా కష్టం అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. లేకుంటే ఎక్కువ నష్టపోయేటువంటిది జనసేన కంటే కూడా తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి అడుగు ముందుకు వేయాలి అనేటువంటి విషయాన్ని సిటిజన్స్ ఫామ్ 3 పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్న. జై హింద్, జై భారత్.